ఆధ్యాత్మిక సాధనలో చాలామంది చాలా రకరకాల పదాలు వాడుతూ ఉంటారు. అంటే ఏంటి, లోపలికి వెళ్ళు అంటారు. లోపల బయట ఒకటే అంటారు. ఆ తర్వాత అంటే డీప్‌గా ఉండండి అంటుంటారు. అంటే ఏంటి అసలు అర్థాలేంటి? ఏం లేదు, భగవద్గీతలో ఏం చెప్పున్నారు? మొత్తం నిరాకారమైనటువంటి ఒక శక్తి నుంచి సృష్టి అంతా వ్యక్తమైందన్నారు. వాటికి ఏం చెప్పారు? అష్ట ప్రకృతులు అన్నారు. ఏంటి? పంచభూతాలు, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, వాటితో పాటు మూల ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి మనసు, బుద్ధి, అహంకారం అని 8 ప్రకృతులు చెప్తూ దాంతోపాటు జీవ చైతన్యం అంటాడు. జీవం అంటే ఏంటి? లైఫ్. మనమే లైఫ్. అంటే ఏంటి? ఇది మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్నారు? మూలం వచ్చేసి నిరాకారమైనటువంటి వ్యవహారమే, ఇంకంతకంటే ఇంకా ఏం లేదు. మొత్తం సృష్టిలో మీరు ఏది తీసుకున్నా, తర్వాత భగవతత్వానికి సంబంధించినటువంటి ఏ విషయాన్ని తీసుకున్నా, ఎక్కడ పూజలు వ్యవహారాలు చూసినా పంచభూతాలకు సంబంధించే ఉంటాయి. ఈ పంచభూతాల యొక్క పొటెన్షియాలిటీ ఏంటి? వాటి ధర్మాలు ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, వాటి లక్షణాలు, వాటి ధర్మాలు అన్నమాట. అంటే ఏంటి? ఆకాశతత్వం వచ్చే శబ్దము, తర్వాత వాయుతత్వం వచ్చేమో చలనము, తర్వాత అగ్నితత్వం వచ్చేమో ఒక రూపము, తర్వాత 4వది వచ్చి నీటి తత్వం వచ్చి చలనము, 5వది వచ్చేమో భూమితత్వం వచ్చి ఘటం. ఇవి శబ్దస్పర్శ రూప రసగంధాలు 5 లక్షణాలు. వీటికి అనుగుణంగానే మన దగ్గర జ్ఞానేంద్రియాలు ఏంటి? కళ్ళు, ముక్కు, చెవులు, మన స్పర్శ అవి వస్తాయి. ఆ తర్వాత చెప్పదలుచుకున్నది ఏంటి? లోపల బయట అంటుంటారు కదా. ఇప్పుడు అల్టిమేట్ ఏంటి? మన దగ్గర ఉన్నది ఏంటి? మన దగ్గర ఒక ప్రాణం ఉన్నది, ఒక మనస్సు ఉన్నది. ఈ ప్రాణం తయారు చేసుకున్నటువంటి శరీరాన్నే క్షేత్రం అన్నారు. తర్వాత ఈ లోపల ఉన్నటువంటి శరీరం ఉంది అని ఎవరికి తెలుస్తుంది? మనసుకు తెలుస్తుంది. అది నిరాకారమే కదా. దాన్ని మనసుని జ్ఞానం అన్నారు. అంటే ఏంటి? ఇప్పుడు జ్ఞానం ఉంది, తెలుసుకునేవాడు జ్ఞాత ఉన్నాడు, జ్ఞేయం అన్నాడు. జ్ఞేయం అంటే ఏంటి అసలు విషయం ఏంటి? ఆ జ్ఞానానికి శరీరానికి సంబంధించిన విషయాలు, ఆస్తులకు సంబంధించిన విషయాలు, ఆ తర్వాత మనకు వచ్చే పేరు ప్రతిష్టలు, అది కూడా జ్ఞేయమే కదా. కానీ జ్ఞేయం ఏం చెప్తున్నాడు? ఇది కాకుండా అసలు మనం ఎందుకు వచ్చాము, ప్రపంచం ఏంటి, జీవత్వం ఏంటి, ఈ చావులేంటి, ఈ అనారోగ్యాలు ఏంటి, వాటి గురించి నువ్వు విచారణ చెయ్యాలి అనేదాన్ని కాంటెంప్లేషన్ అంటాడు. అంటే ఎంక్వైరీ అంటాడు. డీప్గా విచారణ చేయటం అంటాడు. అది అంటే ఏంటి? విషయ వస్తువు ఏంటి? భగవతత్వం అనేటువంటి విషయం అన్నమాట. ఆ స్థితిగా నువ్వు ఆలోచించుకుంటూ పోతున్నప్పుడు నీకేం అర్థమవుతుంది? ఇప్పుడు ఈ మనసు అనేది ఏంటి? జస్ట్ ఒక గోడ లాంటిది. అంటే ఎట్లా గోడ? అంటే లోపల బయట అనుకుంటున్నాం కదా. ఇప్పుడు సపోజ్ నేను రూమ్లో కూర్చున్నాను. ఈ రూమ్లో సెల్ ఫోన్ ఉంది, లోపల ఉంది. ఈ గోడ అడ్డం ఉంది. గోడ బయట మళ్ళీ నేను ఏదో తెచ్చుకుందాం అనుకున్నాను, లేదా మొక్క పెట్టాను అనుకున్నాము. నా లోపల సెల్ ఫోన్ని బయట మొక్కకి మధ్యలో ఉన్నది ఏంటి? గోడ. ఆ గోడ ఎవరు? మన కోశాలు. నేనే శరీరం అనేటువంటి కోశం, నేనే ప్రాణం అనే కోశం, నేనే మన